Very good morning to all of you. నమస్తే, శుభోదయం, గుడ్ మార్నింగ్, సలాం అలైకుం. వచ్చేసేయండి అందరు. లేట్గా వచ్చానా? ఏం లేదండి, కొంచెం అటు ఇటు అంతే. అయినా సరే డెఫినెట్లీ వెలుగు పేపర్లో వార్తలు ఏమొచ్చాయో మీకు వివరించడానికి నేను వచ్చేసాను. మీరు కూడా వచ్చేసేయండి. మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్, మీకు పెద్ద పనేం ఉండదు. V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టేసి ఫోన్ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి. సాటర్డే మేబీ చాలా మందికి హాలిడే అయి ఉంటుంది. అయినా సరే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కూడా, లేకపోతే ఇంకేమైనా పనులు ఉన్న వాళ్ళు కూడా, ఈవెన్ చాలా మంది హౌస్ వైఫ్స్ కి క్షణం కూడా తీరుకున్నది కదా, ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు, బాక్స్లు అవి ఇవి. సో నో ప్రాబ్లం, న్యూస్ అప్డేట్స్ నేను మీకు వివరిస్తాను, మీరు ఫోన్ పక్కన పెడితే చాలు. బట్ షేర్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే, చలో చీకే. హెడ్లైన్స్ ఏమొచ్చాయో చెప్తా. బలిపీఠంపై బక్క రైతు. గత 5 నెలల్లో 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి రైతు స్వరాజ్య వేదిక స్టడీలో వెల్లడైందండి. దానికి సంబంధించి న్యూస్ చూద్దాం. అండ్ కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండి 10 రోజుల క్రితమే ప్రారంభించారు ప్రాజెక్ట్. మనకు తెలుసు 1500 మందికి పైగా వెళ్ళిపోయారు నాయకులు. ఫిజికల్ డిస్టెన్సింగ్ లేదు, మాస్క్ లేదు, మొత్తం హడావిడి. అంత పూజలు చేసి స్టార్ట్ చేసిన ఈ కాల్వకి గండి పడింది. ఆ వివరాలు చూద్దాం. అండ్ ఉంటాయా ఉండవా, అసలు జూలై ఫస్ట్ వీక్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉన్నాయి. మరి అవి ఉంటాయో ఉండవా తెలియట్లేదు. స్టూడెంట్స్ లో ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. రుచి వాసన తెలియదు. చాలా మంది కరోనా పేషెంట్స్ లో కొత్త సిమ్టమ్స్. ఇది మనం ఎప్పుడో విన్నాం కదా, రుచి వాసన తెలియదని. అయితే మన దేశంలో దీన్ని ICMR ఇప్పటిదాకా సిమ్టమ్స్ గా ఆమోదించలేదు. బట్ ఇప్పుడు ఆ దిశగా ఆలోచన జరుగుతున్నాయట. సో దానికి సంబంధించిన వార్త చూద్దాం. అండ్ 10 రోజులు 82 మరణాలు. మన రాష్ట్రంలో యాజ్ యూజువల్ గా ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నట్లే మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. 10 రోజుల్లోనే 82 మరణాలు జరిగాయి. దానికి సంబంధించిన వార్త. అండ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందండి. అలాగే మినిస్టర్లు, ఆఫీసర్లకు అందరికీ కూడా కరోనా టెన్షన్ పట్టుకుందని చెప్పి మనం హెడ్లైన్స్ చూస్తున్నాం. కరెంటు బాధలు 800 కోట్లు. ఏ రేంజ్ లో యావరేజ్ పేరుతో అడ్డగోలుగా బిల్లులు ఎట్లా వేశారో చాలా వివరంగా ఈ వార్తలో చూడొచ్చు. అండ్ V6 ఫేస్బుక్ పేజ్ లో వీడియో కూడా ఉంది. నిన్న ఈవినింగ్ పాండురంగారెడ్డి ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్. 150 కోట్ల ESI స్కామ్ లో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వార్త. సో ఇలాంటి బోలెడని వార్తలు వెలుగు పేపర్లో వచ్చాయి. వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు వివరించడానికి నేను మీ సౌజన్యం వచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు షేర్ కొట్టండి, నేను వార్తలు చెప్పేస్తాను. చలో ఠీకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రైతన్న గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే అన్నం పెట్టే రైతన్న కాబట్టి. బలిపీఠంపై బక్క రైతు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి 4600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దిగుబడి తగ్గడం కానీ, పెస్టిసైడ్స్, కూలీల ఖర్చు పెరగడంతో విపరీతమైన ప్రభావం కనిపిస్తోంది రైతు మీద అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. రైతు స్వరాజ్య వేదిక ఒక స్టడీలో ఈ విషయాలన్నీ కూడా వెల్లడయ్యాయి. 4-5 బోర్లు వేసినా సరిగా నీళ్లు పడకపోవడం, విపరీతంగా లక్షల్లో అప్పుల్లో కూరుకుపోవడం రైతు ఆత్మహత్యలకి కారణాలుగా చూస్తున్నాయి. ఏం చేయాలో తెలియక ఇంకా అదే ఆవేదనలో, అదే ఆందోళనలో తనకున్న భూమిలోనే, తనకున్న పొలంలోనే రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్న సిచ్యుయేషన్స్ చూస్తున్నాం. అండ్ కౌలు రైతులకు గుర్తింపు లేక బీమా కూడా రాని దుస్థితి. దిస్ ఇస్ ఆల్సో మేజర్ ఫ్యాక్టర్ అండి. మన దగ్గర రైతు బంధు కానీ, రైతు బీమా కానీ కౌలు రైతులకు వర్తింప చేయము అని చెప్పి చాలా క్లియర్ గా సర్కార్ స్టాండ్ తీసుకుంది. సో అది కూడా ఈ కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడడానికి అది కూడా కారణమవుతుందని చెప్పి మనం రైతు స్వరాజ్య వేదిక నివేదికలో మనకి తెలుస్తున్న విషయాలు. ఒకేడాది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి రైతుల దుస్థితి ఇలానే ఉంది. పంట ఖర్చులు ఎక్కువయ్యి కనీస ధర రాదు పంటకి, నకిలీ విత్తనాలు, ఇవన్నీ ఒక ఎత్తైతే సర్కార్ ఏమాత్రం కనికరం లేని సర్కార్ మరొక వైపు. సో ఇన్నిటి నేపథ్యంలో పెట్టుబడి పెట్టడానికి ఏవైతే అప్పులు చేస్తామో అవి ఎట్లా తీర్చాలో తెలియక, దిక్కులేక ఎన్నో ఏళ్ల తరబడి రైతన్న ఇట్లనే ఉసురు తీసుకుంటున్న సిచ్యుయేషన్. తెలంగాణ ఏర్పాటైన 6 ఏళ్లలో 4600 మంది రైతులు ఇట్లా ప్రాణాలు తీసుకున్నారు. 2 రోజులు అంటే గత 5 నెలల్లో 2 రోజులకు రైతు, గత 5 నెలల్లో 86 మంది రైతులు చనిపోయారండి. అంటే ప్రతి 2 రోజులకి ఒక రైతు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న సిచ్యుయేషన్. ఎక్కువ మంది పత్తి కౌలు రైతులే ఉన్నారని చెప్పి కూడా తెలుస్తోంది. 3081% మంది, అంటే ఈ 4600 మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి చనిపోయిన ఈ 4600 మంది రైతుల్లో 81% మంది పత్తి కౌలు రైతులే. అంటే సుమారు 3700 మంది. సూసైడ్ చేసుకున్న రైతుల్లో 700 మంది పరిస్థితిపై ఈ రైతు స్వరాజ్య వేదిక స్టడీ చేసింది. వారిలో 93% మంది చిన్న రైతులు, అందులో 520 మంది కౌలు రైతులు అని చెప్పి తెలిసింది. అండ్ ఆల్సో పత్తి రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. లక్షలు అప్పు చేసి పత్తి వేసిన పంట దెబ్బతినడంతో ప్రాణాలు తీసుకున్నారని చెప్పి స్టడీలో తెలిసిన విషయం. మరి ఇప్పుడేమో పెద్ద ఎత్తున పత్తి పంట వేయాలి అని చెప్పి ఈ షరతుల వ్యవస్థలో భాగంగా మరి ప్రభుత్వం చెప్తున్న సిచ్యుయేషన్.
చూడాలి మరి ఎలా ఉంటుందో. దీనికి సంబంధించి ఇండెప్త్ చూద్దామండి మనం నెక్స్ట్ పేజ్ లో. ఇక అదే పేజ్ లో బ్యానర్ ఐటమ్ ఇవాళ కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండి. 10 రోజుల క్రితమే స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ కి గండి పడింది. తుక్కపూర్ సర్జ్ పూల్ నుంచి నీళ్లు పంప్ చేసిన ఆఫీసర్లు అప్పటికే వానతో కాల్వ నిండా కూడా నీళ్లున్నాయి. భారీ వరదతో ఎర్రవల్లి దగ్గరలో కెనాల్ తెగింది అని చెప్పి మనం చూస్తున్నాం. శుక్రవారం తెల్లారి నుంచి మధ్యాహ్నం దాకా పొలాల్లోకి నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మిడ్ మానేర్ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లన్నీ కూడా వేస్ట్ అయ్యాయి అని చెప్పి చూస్తున్నాం. పంపింగ్ ఆపేసి గండిని పూడ్చిన ఆఫీసర్లు మధ్యాహ్నం కల్లా పరిస్థితి అదుపులోకి అని చెప్పి. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ కు నీళ్లు తరలించే గ్రావిటీ కెనాల్ కు ఈ సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి సమీపంలో గండిపడింది. మిడ్మానేర్ నుంచి వివిధ దశల్లో లిఫ్ట్ చేసి తెచ్చిన నీళ్లు మొత్తం వృధాగా పోయిన సిచ్యుయేషన్, పొలాల్లోకి వెళ్లిపోయిన సిచ్యుయేషన్. ఈ కాల్వ లైనింగ్ పనుల్లో క్వాలిటీ లేకపోవడం, అలాగే ఎగువన కురిసిన వర్షాలకు వచ్చే వరదను కరెక్ట్ గా అంచనా వేయకుండా నీటిని పంపింగ్ చేయడం వల్లనే గండిపడింది అని చెప్పి తెలుస్తోంది. ఆఫీసర్లు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు పంపింగ్ ను నిలిపివేసి జేసీబీలతో గండినైతే పూడ్చారు. అయితే సీఎం కేసీఆర్ ఆకస్మికంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ని నిన్న పరిశీలించారు. నిన్న సాయంత్రం తన ఫామ్ హౌస్ నుంచి మర్కూక్ మీదుగా కొండపోచమ్మ సాగర్ కట్టపైకి వెళ్లి వెహికల్లోనే ఆ రిజర్వాయర్ కట్టపై ఒక రౌండ్ తిరిగి మొత్తం అంతా పరిశీలించి అంతా చూశారు. మొత్తం మర్కూక్ పంప్ హౌస్ నుంచి రిజర్వాయర్ లోకి నీటిని ఎత్తిపోస్తున్న డెలివరీ సిస్టమ్ వద్ద కొద్దిసేపు ఆగి ఆ పంపింగ్ తీరుని దాన్ని పరిశీలించారు. మొత్తం ఇక్కడికి ఎవరిని ఈత కొట్టడానికి రాకుండా చూడండి అని చెప్పి అధికారులకు వాళ్ళకి చెప్పారు. అండ్ రిజర్వాయర్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా సూచించారు. అయితే సడన్ గా వచ్చారు సీఎం. సో అక్కడ ఉన్న ఆఫీసర్లు, కొంతమంది ఆఫీసర్లు, సెక్యూరిటీ సిబ్బంది తప్ప అక్కడ లోకల్ లీడర్స్ ఎవరు లేరు. మీడియా కూడా ఆ రిజర్వాయర్ కట్ట మీదకి మీడియాను కూడా అనుమతించలేదు. ఒక అరగంట పాటు సీఎం అక్కడే తిరిగి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన సిచ్యుయేషన్. సో అక్కడ కొండపోచమ్మ సాగర్ దగ్గర అట్లా గండి పడింది. దాని గురించి చూద్దాం వివరాలు. ఇక ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్ అండి. జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మధ్య ఆయనకి జ్వరం రావడంతో టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఆయనకి పరామర్శించారు. చాలా మంది ప్రజాప్రతినిధుల్లో ఈ భయం కనిపిస్తోంది. అండ్ 10 రోజులు 82 మరణాలు. రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా పెరుగుతోంది. ప్రతి 100 పాజిటివ్ కేసుల్లో 4 మృతి. ఒక 100 మందికి కరోనా పాజిటివ్ వస్తే అందులో 4 చనిపోతున్న సిచ్యుయేషన్. దట్ క్లియర్లీ షోస్ ఏ రేంజ్ లో ఇక్కడ డెత్ రేట్ పెరుగుతోంది అనేది. 3.87% రాష్ట్రంలో డెత్ రేట్ చేరిందండి. నిన్న ఒక్కరోజే, శుక్రవారం ఒక్కరోజే 9 మంది చనిపోయారు. 174కి మరణాల సంఖ్య చేరింది. కొత్తగా నిన్న 164 కేసెస్ వచ్చాయి. ఇందులో 133 గ్రేటర్ పరిధిలోనివే. అండ్ వైరస్ వచ్చిన ప్రతి 100 మందిలో 4కి చనిపోతున్న సిచ్యుయేషన్. సో ఇది కొంచెం వరీయింగ్ గా ఉంది. గడిచిన 10 రోజుల్లోనే 82 మరణాలు జరిగాయి మన రాష్ట్రం వరకు చూసుకుంటే. దానికి సంబంధించి కూడా చూద్దాం ఇన్డెప్త్ న్యూస్. అండ్ అదే పేజ్ లో ఆ ఫోటో చూడండి, ఎంత బాధేస్తుందో. నిండు గర్భిణి 10 కిలోమీటర్లు నడిచింది, వాగు దాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామానికి చెందిన సంధ్యారాణి పాపం, ఆమెకు నిన్న పురిటినొప్పులు వచ్చాయి. 108 అంబులెన్స్ కి ఫోన్ చేస్తే ఈ రోళ్లగడ్డ నుంచి గుండాలకు వెళ్లాలంటే మధ్యలో మల్లన్న వాగు ఉంటది, అది కంపల్సరీ దాటాలి. 2 రోజులుగా వర్షాలతో ఈ మల్లన్న వాగు ఫుల్ నిండుగా ఉంది. సో అంబులెన్స్ అవతల వైపు ఆగిపోయింది. మొత్తం 10 కిలోమీటర్లు నడిచింది. నడుచుకుంటూ వెళ్లి అంబులెన్స్ లో ప్రసవానికి వెళ్లిన సిచ్యుయేషన్. ఇంత సాహసం చేసిన ఆమెకి ఖమ్మం ఆసుపత్రిలో మగబిడ్డ పుట్టినట్లుగా తెలుస్తోంది. ఇంత 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 ఇలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా ఆమె ధైర్యానికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ ఇంకా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఇంకా ఏవి కూడా మన దగ్గర వంతెనలు అవి ఇవి ఏమీ లేవా ఇంకా చాలా చోట్ల అనే ఒక వరి కూడా కనిపిస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ పేజ్కి వస్తే, బలిపీఠంపై బక్క రైతు. మనం చూసాం రైతు ఆత్మహత్యలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో. బోర్ల అప్పులు ఎట్లా తీర్చాలి, చాలా చోట్ల రైతు ఆత్మహత్యలకు కారణాలు వేసిన బోర్లు, లక్షలు ఖర్చు చేసి బోర్లు వేసినా కూడా నీళ్లు పడకపోవడంతో, అప్పులు ఎట్లా తీర్చాలో తెలియక, లక్షల్లో అప్పులు పేరుకుపోవడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకి పాల్పడుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, ఎక్కువగా ఎక్కడున్నాయంటే నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువగా ఆత్మహత్యలు కనిపిస్తున్న సిచ్యుయేషన్. రైతు బీమా అమలుకు ముందు వరకు అంటే 2018 ఆగస్టు 15 వరకు నల్గొండ జిల్లాలో అత్యధికంగా 414 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి. 341 మంది ఆత్మహత్యతో సిద్దిపేట సెకండ్ ప్లేస్ లో ఉంది. వరంగల్ రూరల్ 196, ఆదిలాబాద్ 173, ఇట్లా విపరీతంగా ఆత్మహత్యలకి పాల్పడుతున్న సిచ్యుయేషన్. అండ్
కౌలు రైతులకు అందని బీమా. వాస్తవంగా సాగు చేసే కౌలు రైతులకు ఈ రైతు బంధు కానీ లేకపోతే బ్యాంకు రుణం ఇలాంటివి ఏవి కూడా సర్కారు నుంచి ఎలాంటి సహాయం అందట్లేదు. సో రైతుగా ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో ఒకవేళ చనిపోయినా సరే బీమా కూడా రాని సిచ్యుయేషన్. సో ఇలాంటివి ఏమీ లేని ఆ ఇన్సెక్యూరిటీతో ఎక్కువ మంది కౌలు రైతులు చనిపోతున్న సిచ్యుయేషన్. రాష్ట్రంలో పట్టాదారు పాస్బుక్స్ ఉన్న సుమారు 70 లక్షల మందిలో 20 లక్షల మంది వ్యవసాయానికి దూరంగా ఉన్నవారే. వాళ్ళ భూముల్ని కౌలుకు తీసుకుని సాగు చేసే రైతులు దాదాపు 20 లక్షల మంది ఉంటారు. అయినా సరే కౌలు రైతులుగా కేవలం 15,000 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు వచ్చాయి. అంటే ఎంతమంది ఈ గుర్తింపుకు నోచుకోలేదో. సో ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు 80% మంది కౌలు రైతులే ఉంటున్నారు. వాళ్ళు రైతులు అని చెప్పడానికి గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో ఇంక వాళ్ళు చాలా దిక్కుతోచని స్థితిలో ఇక ఆత్మహత్యని ఆశ్రయిస్తున్న సిచ్యుయేషన్. రైతు బీమాలో నమోదు చేస్తలేరు. పట్టాదారు పాస్బుక్ ఉండి 60 ఏళ్ల లోపు వయసున్న రైతులకు రాష్ట్ర సర్కారు బీమా ఇస్తోంది. అంటే వాళ్ళు ఏదైనా కారణాల వల్ల చనిపోతే 6 లక్షలు వాళ్ళ ఫ్యామిలీకి అందుతున్న సిచ్యుయేషన్. అయితే ఇందులో కాజ్ ఆఫ్ డెత్ గా అనుకోకుండా జరిగే సహజ మరణం, యాక్సిడెంట్, పాము కాటు, కరెంట్ షాక్ వీటిని మాత్రమే నమోదు చేశాయి. రైతు బీమా అమలైనప్పటి నుంచి ఏడాదిన్నర టైంలో 26,698 మంది చనిపోగా 18,920 మంది సహజ మరణంగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. 1,313 మంది ఏమో యాక్సిడెంట్స్, 308 మంది కరెంట్ షాక్, 120 మంది పాము కాటు, మిగిలిన ఈ 6,036 మంది ఇతర కారణాలతో మృతి చెందినట్లు. అంటే ఈ రైతుల ఆత్మహత్యల్ని వేరుగా పేర్కొనకుండా ఏం చేస్తున్నారంటే ఇతరత్ర కారణాలు అని చెప్పి రికార్డ్స్ లో కలిపి చూపించేస్తున్న సిచ్యుయేషన్. సో అప్పులు, ఇబ్బందులు వీటితో పోరాడలేక వీటిని జయించలేక చనిపోతుంటే ఒక ఇతరత్ర కారణాలు అని చెప్పి వాటిలో కలిపేస్తున్న సిచ్యుయేషన్. అసలు దీనికి ఒక స్పెషల్ కాలం లేకపోవడం ఏంటని చెప్పి రైతు స్వరాజ్య వేదిక క్వశ్చన్ చేస్తోంది కూడా. సో పత్తి పాణం తీసింది. మనం చూసుకున్నాం కదా, పత్తి రైతులు, కౌలు రైతులు ఎక్కువ మంది చనిపోతున్నారండి. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం కొత్తగూడకు చెందిన అమృతరావు తన 2 ఎకరాలకు తోడు మరో 13 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. 5 ఎకరాల్లో సాగుకు బోర్ నీళ్లు ఉండగా మిగతా సాగుకు వాన్లే ఆధారం. గతేడాది 13 ఎకరాల్లో పత్తి వేశాడట. దిగుబడి సరిగా రాక తీవ్రంగా నష్టపోయాడు. సో 3 లక్షలు అప్పు అయింది. దాంతోనే ఆందోళనతోనే లాస్ట్ డిసెంబర్ 20న పురుగుల మందు తాగి చనిపోయాడు కొండలరావు అని చెప్పి అమృతరావు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో రైతు బీమా ఉన్నది కేవలం 31 లక్షల మందికేనండి. 2.48 కోట్ల ఎకరాల సాగు భూమి ఉండగా 70 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇందులో 31 లక్షల మందిని మాత్రమే రైతు బీమా పరిధిలోకి చేర్చారు. 60 ఏళ్లలోపు వారికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉండడంతో లక్షలాది మంది దీనికి అనర్హులుగా మిగిలిపోయిన సిచ్యుయేషన్. కొంతమంది ఇతర ఉద్యోగాలు, వృత్తుల్లో ఉండి భూములు కౌలుకి ఇచ్చారు. బట్ కౌలు రైతులకేమో ఆ గుర్తింపు లేదు. సో ఏం చేయాలో తెలియక కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే సమగ్రంగా స్టడీ చేయాలని చెప్పి రైతు స్వరాజ్య వేదిక కొండలరెడ్డి అంటున్నారండి. ఆత్మహత్యలకు కారణాలు, నివారించే చర్యలకు సంబంధించి ఒక సమగ్రమైన స్టడీ ఉండాలి ప్రభుత్వ ఆధ్వర్యంలో. గిట్టుబాటు ధర రావట్లేదు, ప్రకృతి వైపరీత్యాలు, ఇలా ఎన్నో కారణాలు ఉంటున్నాయి. ఈ రైతు కుటుంబాలకి న్యాయం కూడా జరగాలి, కౌలు రైతుల్ని గుర్తించాలి, స్కీములు వర్తింప చేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్న సిచ్యుయేషన్. సో ఇదే పేజ్ లో కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలి. రైతు ఆత్మహత్యల్లో ఎక్కువ మంది కౌలు రైతులే కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలి అని చెప్పి మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ నేత వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేస్తున్నారు. 12 లక్షల మంది కౌలు రైతుల కోసం ఒక్క స్కీమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేకపోయింది అని చెప్పి ఆయన విమర్శించిన సిచ్యుయేషన్. కౌలు రైతుల్ని స్కీమ్స్ కి కానీ రైతు బంధు, రైతు బీమా ఇలాంటి వాటికి దూరం పెట్టడం కరెక్ట్ కాదు, వీళ్ళకు కూడా పథకాలు వర్తింప చేయాలని చెప్పి ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అండ్ ఏపీలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్టులు, ఏపీ చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుందండి కరోనా టెస్టులకు సంబంధించి. ప్రైవేట్ ల్యాబ్స్ లో కూడా ఇక నుంచి కరోనా టెస్టులు చేసేలాగా పర్మిషన్ ఇచ్చింది. ప్రైవేట్ ల్యాబ్స్ లో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తించిన ల్యాబ్స్ లో టెస్టులు చేయొచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. నిన్న 11,755 టెస్టులు జరిగాయి ఏపీలో. 141 కొత్త కేసులు అక్కడ నమోదైన సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో టెస్టులు చేయడానికి ఏంది ఇబ్బంది అని చెప్పి టీజేఎస్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో హెల్త్ ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో రోజుకి 10,000కి తగ్గకుండా టెస్టులు జరుగుతున్నాయి. మహా అయితే ఒక 9,000 అలా జరుగుతున్నాయి. బట్ మన దగ్గర ఎందుకు వందల సంఖ్యలోనే టెస్టులు ఉంటున్నాయి ఏంటి, ప్రాబ్లం ఏంటి, టెస్టులు చేయడానికి ప్రాబ్లం ఏంటి అని చెప్పి రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఎక్స్పర్ట్స్ అందరూ కూడా క్వశ్చన్ చేశారు. టిమ్స్ అని చెప్పి అట్టహాసంగా ఏర్పాటు చేస్తారు. అక్కడ ఒక డాక్టర్ లేరు, ఒక నర్స్ లేరు, ఏంటి పరిస్థితి అని చెప్పి. అండ్ అదే పేజ్ లో మినిస్టర్లు, ఆఫీసర్లకు కరోనా టెన్షన్, పిఏలకి, డ్రైవర్లకి
పాజిటివ్లు వస్తుండడంతో ఈ మినిస్టర్లు ఆఫీసర్లలో కరోనా టెన్షన్ కనిపిస్తుందండి. టూర్స్ వాయిదా వేసుకుంటున్నారు. ఆల్రెడీ మంత్రి హరీష్ రావు, మేయర్ బొంతు రామ్మోహన్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎందుకంటే మనకు తెలుసు మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న మరొకసారి మేయర్ కి కూడా టెస్ట్ చేశారు. మంత్రి హరీష్ రావు పిఏకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. సో మంత్రి హరీష్ కూడా ఇంటికి పరిమితమయ్యారు. అండ్ మంత్రి కేటీఆర్ కూడా విజిటర్స్ ని సాధ్యమైనంతగా తగ్గించుకుంటున్న సిచ్యుయేషన్. యాక్చువల్లీ మంత్రి హరీష్ రావు నిన్న ఒక మీటింగ్ లో ఈ జిఎస్టికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మీటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. యాక్చువల్లీ ఆఫీస్ నుంచి జరుగుతుందని చెప్పి అనుకున్నారు. బట్ ఏంటంటే పిఏకి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం అన్ని బంద్ చేసి ఇంటికి వెళ్ళి ఇంటి నుంచే పార్టిసిపేట్ చేసిన సిచ్యుయేషన్. సో ఇంటి నుంచే ఎక్కువ మంది, కొందరు ఐఏఎస్లు వాళ్ళు ఇంటి నుంచే డ్యూటీలు చేస్తున్నారు. ఎక్కువ మీటింగ్స్ ఉంటే మాత్రమే, మరీ అత్యవసరం అయితే తప్ప రావటం లేదు సెక్రటేరియట్ కి కానీ బీఆర్కే భవన్ కి అని చెప్పి మనం చూస్తున్నాం. అదే సెక్రటేరియట్ ఆపోజిట్ ఉన్న బీఆర్కే భవన్ కి కొందరు స్టాఫ్ కి పాజిటివ్ రావడం, ఇలాంటి అనేక కారణాల వల్ల ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా? జూలై ఫస్ట్ వీక్ లో 4 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. మరి కరోనా విస్తరిస్తుండడంతో మనకి తెలుసు 10th ఎగ్జామ్స్ ని రద్దు చేశారు. అండ్ డిగ్రీ, పీజీ, ఇతర ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా వాయిదా పడ్డాయి. మరి జూలై ఫస్ట్ వీక్ లో జూలైలో జరగబోతున్న ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అని చెప్పి క్యాండిడేట్స్ ఆల్రెడీ ఆందోళన స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్లీ ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు మే నెలలోనే జరగాలి. బట్ లాక్డౌన్ ప్లస్ ఈ ఎగ్జామ్స్ అవి సరిగా జరగకపోవడం, వాయిదా పడడం వల్ల వీటన్నిటినీ కూడా జూలైకి పోస్ట్ పోన్ చేశారు. అండ్ జూన్ 10th వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఫీ కట్టడానికి కూడా పెంచారనమాట డేట్. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా అయిపోయింది కాబట్టి మరి ఏం జరుగుతుంది ఎగ్జామ్స్ కి సంబంధించి అనేది 15వ తారీఖున స్పష్టత వస్తుంది అని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మొత్తం అధికారులు భేటీ కాబోతున్నారు. సో అన్ని పరీక్షలు, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ వీటి గురించి అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. ఒకవేళ ప్రవేశ పరీక్షలు ఒకవేళ లేకపోతే మరి కోర్సులకు సంబంధించి సీట్లు ఎట్లా భర్తీ చేయాలనే దాని మీద కూడా ఆ రోజు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. దానికి సంబంధించిన వార్త. అండ్ 10 రోజుల్లోనే 82 మరణాలు. మన రాష్ట్రం విషయంకి వస్తే 3.87% గా ఉందండి డెత్ రేట్. డెత్ రేట్ ఎక్కువగా ఉన్న టాప్ 8 స్టేట్స్ లోకి తెలంగాణ చేరింది. నెల క్రితం వరకు 2.5%, 2.5% ఉంది మన రాష్ట్రంలో డెత్ రేట్. బట్ ఇప్పుడు 3.87% పెరిగిపోయింది. అండ్ ప్రభుత్వం దాచిపెట్టిన మరణాలు కూడా వెల్లడిస్తే 4% దాటుతుంది అని చెప్పి కూడా డాక్టర్స్ అంటున్నారు. చాలా చోట్ల ఈ వాదన విపరీతంగా వినిపిస్తోంది, మరణాల సంఖ్యను దాచేస్తున్నారు అని చెప్పి. నిన్న కొత్తగా 164 మందికి పాజిటివ్ అండి. 133 అందులో గ్రేటర్ పరిధిలోనివే. మేడ్చల్లో 6, రంగారెడ్డి 6, సంగారెడ్డి 4, నిజామాబాద్ 3, మహబూబ్ నగర్ 2, కరీంనగర్ 2, ములుగులో 2 కేసులు నమోదైన సిచ్యుయేషన్. సో దీనికి సంబంధించి కరోనా అప్డేట్ అది రాష్ట్రానికి సంబంధించి. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే బీజేపీ నేతల హౌస్ అరెస్ట్. నిన్న ప్రగతి భవన్ వెళ్దాం అంటే సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ కరోనా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కి పిలుపునిచ్చింది బీజేపీ. ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్ ని కలవాలి అని చెప్పి. బట్ ప్రయత్నాలకి సర్కార్ బ్రేక్ వేసింది. మొన్న కాంగ్రెస్ లీడర్స్ ని కూడా ప్రాజెక్టుల బాట పడదాం అనుకున్న వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రాజెక్టుల బాట కాదు, సెక్రటేరియట్ వెళ్లాలనుకున్న వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న అట్లానే బీజేపీ లీడర్స్ ని కూడా సర్కార్ అడ్డుకుంది. ఇండ్ల దగ్గరే లక్ష్మణ్ రాజాసింగ్ ని దిగ్బంధించింది. ఎమ్మెల్సీ రామచంద్రరావుని కూడా ఆపితే ఆయన ఆగలేదు, వెళ్ళడానికి ప్రయత్నించారు. సో ఆయన అరెస్ట్ చేసి ఓయూపీఎస్ కి తరలించిన సిచ్యుయేషన్. కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతుండడం, సిటీ ప్రజల్లో విపరీతంగా భయం, ఆందోళనలు ఇవన్నీ వ్యక్తమవుతుండడంతో కేసీఆర్ ని కలవాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకుని అపాయింట్మెంట్ కోరారు. అపాయింట్మెంట్ అయితే రాలేదు. సో వెళ్దాం, ప్రగతి భవన్ కి వెళ్ళి కలుద్దాం అని చెప్పి వెళ్ళారు. సో ఎక్కడి వాళ్ళని అక్కడే వెళ్దామని చెప్పి అనుకున్నారు. బట్ ఎక్కడి వాళ్ళని అక్కడే ముందే వాళ్ళ ఇళ్ల దగ్గర మోహరించిన పోలీసులు అరెస్ట్ చేసిన సిచ్యుయేషన్. అయితే ప్రజల ప్రాణాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారు అని చెప్పి లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారండి. ఎందుకు ఇంత అతి తక్కువగా, దేశంలోనే అతి తక్కువ కరోనా టెస్టులు ఎందుకు చేస్తోంది రాష్ట్రం? కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, టెస్టులు చేయండి అని చెప్పి మొత్తుకుంటూనే ఎందుకు వినట్లేదని చెప్పి క్వశ్చన్ చేసిన సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో గవర్నర్ నిమ్స్ కు వెళ్తే సీఎం గడప దాటలే. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్ మీద. ఎందుకు గవర్నర్ స్వయంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిమ్స్ కి వెళ్లి పరిస్థితుల్ని పరిశీలించారు. అంత బాధ్యతాయుతంగా గవర్నర్ వ్యవహరిస్తే సీఎం కనీసం గడప కూడా దాటట్లేదు. ప్రెస్ మీట్లు పెడతారు తప్పించి కనీసం ఆయన గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు. కేసులు ఎక్కువైతే రాష్ట్రం పరువు పోతుందని జనాన్ని బలి చేస్తారా? ఎక్కువ టెస్టులు చేస్తే కేసులు పెరుగుతాయి, అన్ని కేసులు పెరిగితే రాష్ట్రం పరువు పోతుందని చెప్పి భయపడుతూ ప్రజల ప్రాణాలను మీరు పణంగా పెడుతున్నారు. టెస్టులు చేస్తే ముందుగానే వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది కదా,
చివరి నిమిషంలో పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేక మరణాలు పెరుగుతున్న సిచ్యువేషన్ ఉందని చెప్పి కూడా సంజయ్ అన్నారు. సీఎంతో నేను ఢిల్లీ పోతా, కేంద్ర మంత్రులతో మాట్లాడి నిధులు తెచ్చుకుందామని చెప్పి కూడా, ఈ కేంద్రంతో నిధుల విషయంలో రోజు కూడా ప్రతిరోజు కూడా టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మనకి కనిపిస్తూనే ఉంది. అసలు కేంద్రం ఎంత ఇచ్చింది, మీరు అసలు ఏం తెచ్చారు, రాష్ట్రం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కరోనా విషయంలో ఎంత ఖర్చు పెట్టిందో వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. సో పదండి ఇద్దరం ఢిల్లీ పోదాం, సీఎం నేను ఇద్దరం పోతాం, కేంద్ర మంత్రులతో మాట్లాడి నిధులు తెచ్చుకుందాం అని చెప్పి సంజయ్ ఆఫర్ చేశారు. రాష్ట్రం వస్తే ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పారు కేసీఆర్, బట్ ఆ హామీ ఇప్పటిదాకా కూడా అమలు కాలేదు. ఎంతో మంది నిరుద్యోగులు దుబాయ్ బాట పట్టిన సిచ్యుయేషన్. ఆల్రెడీ సీఎం పేరే దుబాయ్ చంద్రశేఖర్, అలాంటి వ్యక్తికి ఎందుకు గౌరవం ఇవ్వాలని చెప్పి కూడా చాలా తీవ్రంగా కామెంట్ చేసిన సిచ్యుయేషన్. అన్ని రాష్ట్రాలు ఎక్కువ టెస్టులు చేస్తున్నాయి, బట్ మన దగ్గర మాత్రం ఆ పరిస్థితే కనిపించట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ హౌస్ అరెస్ట్లు, నేతల హౌస్ అరెస్ట్ని కూడా సంజయ్ ఖండించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ కరెంటు బిల్లులు మాఫీ చేయండి, 100 యూనిట్లలో కరెంటు బిల్లులు మాఫీ చేయమని చెప్పి ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరుతున్నారండి. 100 యూనిట్లలోపు బిల్లులు మాఫీ చేసి 100 నుంచి 200 యూనిట్లలోపు కాలిన వాళ్ళకి 50% మాత్రమే వసూలు చేయాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పేద మధ్య తరగతి మీద మోయలేని భారం పడింది కరెంటు బిల్లుల రూపంలో. దానికి సంబంధించిన వార్త. అండ్ కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండి మనం చూసాం కదా ఫస్ట్ పేజ్ లో. సో వరద కరెక్ట్ గా ఎస్టిమేట్ చేయక పోవడం వల్ల మొత్తం మిడ్ మానేర్ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ అంతా కూడా వేస్ట్ అయిన సిచ్యుయేషన్. జస్ట్ 10 రోజులు కూడా సరిగా అవ్వలేదు, 10-15 రోజులు అయిందంతే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ని స్టార్ట్ చేసి. సో దానికి ఆ కాల్వకి గండిపడడం చర్చనీయాంశమైంది. సో అవినీతికి ఇదే నిదర్శనం అని చెప్పి వివేక్ వెంకటస్వామి విమర్శించారండి. ఆంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి కమిషన్ల కోసం క్వాలిటీ లేని పనులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇంత జస్ట్ ఒక 10 రోజులు 15 రోజులకే గండిపడడం అంటే అది క్లియర్ గా అర్థమవుతోంది. ప్రాజెక్టుల పేరుతో జనాన్ని మభ్య పెడుతూ కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి కలిసి నడుపుతున్న అవినీతి బాగోతానికి ఈ ఘటన, ఈ గండిపడ్డమే నిదర్శనం అని చెప్పి కూడా ఆయన విమర్శించారు. ఇక రాష్ట్రం అంతా మస్తు వానలు, ఇవాళ రేపు కూడా వానలు పడే ఛాన్స్. కుమ్రం భీం, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల ఈ 4 జిల్లాల్లో కూడా రుతుపవనాలు ప్రవేశించాయండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించున్నాయి. సో మంచిగా వానలు పడుతున్నాయి, ఇంకా పడతాయంటే కూడా ఇవాళ రేపు కూడా మంచిగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పి వాతావరణ కేంద్రం చెప్పింది. అండ్ అదే పేజ్ లో గోదావరి జలదీక్ష జరుగుతుంది, అడ్డుకుంటే ఏ రూల్స్ ప్రకారమో చెప్పాలి అని చెప్పి పిసిసి చీఫ్ ఉత్తమ్ క్వశ్చన్ చేస్తున్నారు. గోదావరి నదిపై పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను ఇవాళ సందర్శిస్తామని చెప్పి ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుల పేరుతో ఏదైతే మోసాలు జరుగుతున్నాయో వీటన్నిటిని బయట పెడతాం, అందుకనే గోదావరి జలదీక్ష అని చెప్పి కార్యక్రమం చేస్తున్నామని చెప్పి కూడా అన్నారు. ఈ లాక్డౌన్ నిబంధనల ప్రకారమే మొత్తం ఎక్కడికక్కడ మాస్కులు పెట్టుకుంటాం, ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్ని పాటిస్తూనే మేము జలదీక్ష చేస్తాం. ఎందుకంటే సీఎంలు వాళ్ళు అధికారిక కార్యక్రమాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పార్టిసిపేట్ చేయొచ్చు, బట్ మేము అన్నిటినీ పాటించి జలదీక్ష చేస్తామంటే ఏంటి అబ్జెక్షన్ అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. కొంతమంది పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడానికి ఒక పద్ధతిలో పనిచేస్తున్నారు, లాక్డౌన్ నిబంధనలు అని చెప్పి కాంగ్రెస్ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన విమర్శించిన సిచ్యుయేషన్. సో జిహెచ్ఎంసీ మేయర్ పదవికి బొంతు రామ్మోహన్ రిజైన్ చేయాలి అని చెప్పి కూడా ఆయన అన్నారండి. నార్సింగిలోని 2 ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పి కూడా ఉత్తమ్ విమర్శించారు. వెంటనే మేయర్ రాజీనామా చేయాలని చెప్పి. అయితే అదే పేజ్ లో ఆ ఎంఓయూ రద్దు చేసుకుంటున్నామని చెప్పి మేయర్ బొంతు రామ్మోహన్ వివరణ ఇచ్చారు. ఈ భూ కబ్జా వ్యవహారంపై రెస్పాండ్ అయ్యారు. బెగారి కుటుంబానికి ఇచ్చిన యాజమాన్య హక్కులను కొట్టివేసిన విషయం తెలియక నార్సింగి భూమి పత్రాల ఆధారంగా బెగారి చివయ్య వారసులతో ఎంఓయూ కుదుర్చుకున్నాం, వెంటనే దాన్ని రద్దు చేసుకుంటున్నాం అని చెప్పి. సో జలదీక్ష ఇవాళ గోదావరి జలదీక్ష జరిగి తీరుతుందని చెప్పి అన్నారు. చూద్దాం మరి ఎంత మేర సక్సెస్ఫుల్ గా జరుగుతుందో. అండ్ ఏప్రిల్ మే జిఎస్టీ పరిహారం ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు కోరారు. ఏప్రిల్ మే నెలలకు సంబంధించి ఏదైతే జిఎస్టీ పరిహారం ఉందో అది వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పి నిన్న జిఎస్టీ సమావేశం జరిగింది కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో. సో రాష్ట్రానికి ఇవ్వాల్సిన 2800 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఆయన కోరారు. అండ్ చాలా అంశాలని జిఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారండి. 2017-18 ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించి కన్సాలిడేటెడ్ ఫండ్ లో జమైన 1,76,000 కోట్ల ఐజీఎస్టీ మొత్తాన్ని రాష్ట్రాలకి పంచాలని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తూ వచ్చింది. దాని మీద కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది, అందుకని చెప్పి థ్యాంక్స్ కూడా చెప్పారు. సో మొత్తం ఈ ఏప్రిల్ మే జిఎస్టీ పరిహారం ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ కోరారు కేంద్రాన్ని. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే కరెంటు బాధలు 800 కోట్లు యావరేజ్ పేరుతో అడ్డగోలు బిల్లులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మొత్తం మనం చూసాం 3 నెలలకి విడివిడిగా కరెంటు బిల్లులు వస్తే ఏ రకంగా ఉండేదో. లేదు 3 బిల్లులకి 3 నెలల్లో కాలిన కరెంటుని
యాడ్ మొత్తం కలిపి దానికి యావరేజ్ తీసి అప్పుడు ఆ యావరేజ్ ఈ నెలకి ఇన్ని యూనిట్స్ కట్టాలి, ఈ నెలకి ఇన్ని యూనిట్స్, ఈ నెలకి యూనిట్స్ అని వేయడం వల్ల నెక్స్ట్ స్లాబ్ లోకి వెళ్ళిపోయి విపరీతంగా కరెంటు బిల్లులు చాలా చోట్ల, చాలా మందికి, అందరికీ కాదు బట్ చాలా మందికి, మాక్సిమం ఎవరైతే తక్కువ కరెంట్ వాడుతూ ఉంటారో, తక్కువ కరెంట్ కాలుస్తూ ఉంటారో, మార్చి ఏప్రిల్ నెలల్లో తక్కువ కాల్చి మే నెలలో ఎక్కువగా కరెంట్ జనరల్ గా కాలుతూ ఉంటుంది. మనకి ఏంటంటే ఎక్కువ ఎండలు ఉండడం వల్ల కానీ ఇలాంటి వాటిల్లో, బట్ మార్చిలో ఏప్రిల్లో తక్కువగా కాలి మేలో కాస్త ఎక్కువగా కాలిన వాళ్ళకు కూడా విపరీతంగా కరెంట్ బిల్లులు వచ్చిన సిచ్యుయేషన్. సో ఈ 3 నెలలకి యావరేజ్ తీయడం వల్ల స్లాబ్స్ పెరిగిపోయి సుమారుగా ఈ నాన్ టెలిస్కోపిక్ విధానంతో యావరేజ్ గా తీసిన రీడింగ్ లో 1 యూనిట్ మారిన వేలల్లో బిల్లులు ఎక్కువగా వచ్చాయి. ఇట్లా 97,60,000 మంది గృహ వినియోగదారులపై 700 కోట్ల నుంచి 800 కోట్ల భారం పడిందని చెప్పి అర్థమవుతోంది. సో మార్చి ఏప్రిల్ నెలల్లో తక్కువ కరెంటు వాడుకుని మేలో ఎక్కువ వాడుకునే వారిపై ఎక్కువ ఎఫెక్ట్ పడింది. ఒకవేళ ఈ పూర్తి బిల్లులు కట్టకపోతే కట్ చేస్తామని చెప్పి విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి అన్న మాట మనకి గుర్తుంది. సో ఇది చాలా భయంకరమైన సిచ్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. దీనివల్ల సోషల్ మీడియాలో విపరీతంగా జనాలు క్వరీస్ పోస్ట్ చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. లాక్డౌన్ టైంలో డిస్కంలకు మాత్రం భారీగా లాభం. లాక్డౌన్ టైంలో అనేక రంగాలు, అనేక సంస్థలు నష్టాలు చవి చూసినా డిస్కంలు మాత్రం భారీగా లబ్ధి పొందాయని చెప్పి మనం చూస్తున్నాం ఈ ఆర్టికల్లో. యావరేజ్ తో 3 నెలలకు బిల్లులు తీయడంతో రాష్ట్రంలోని 97,60,000 మంది గృహ వినియోగదారుల్లో 50 యూనిట్ల లోపు వాడే 20 లక్షల మంది నుంచి 22కు పైగా కోట్లు, 100 లోపు వాడే 25 లక్షల మంది నుంచి 74.25 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతోంది. 200 యూనిట్ల లోపు వాడే వారిపై 486 కోట్ల వరకు అదనంగా భారం పడింది. మొత్తం అన్ని కలుపుకుంటే 700 నుంచి 800 కోట్ల వరకు డిస్కంలకి లాభం చేకూరింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఇదంతా ప్లాన్ ప్రకారమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయండి. లాక్డౌన్ టైంలో బిల్లులు తీయకపోవడం డిస్కంల ప్లాన్ లో భాగమేనని చెప్పి డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే గతంలో మీటర్ రీడర్లు 2 నెలల పాటు సమ్మె చేశారు. ఆ టైంలో డిస్కంలకి ఆదాయం బానే వచ్చింది. సో దీన్నే బేస్ చేసుకుని లాక్డౌన్ ని కూడా అడ్డు పెట్టుకుని కావాలని చెప్పి రీడింగ్ తీయకుండా ఆగి ఇప్పుడు ఇట్లా రీడింగ్ తీసి ఈ విధానంలో ఈ యావరేజ్ తీసి ఇవ్వడం వల్ల విపరీతమైన బిల్స్ వచ్చాయి. సో లాక్డౌన్ తో వాణిజ్య వ్యాపార సంస్థలు, పరిశ్రమలు మూతపడడంతో వాటి నుంచి కోల్పోయిన ఆదాయాన్ని అంతా గృహ వినియోగదారులపై మోపారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన వార్త ఇదే. కరెంటు బాధుడు గురించి V6 ఫేస్బుక్ పేజ్ లోనే వీడియో ఉందండి, యూ కెన్ వాచ్ ఇట్. చాలా క్లియర్ గా పాండు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు అది చూడొచ్చు, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక రామగుండంలో సెప్టెంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి కేంద్ర మంత్రి అనౌన్స్ చేశారు. ఏడాది సెప్టెంబర్ ఆఖరికల్లా రామగుండం ప్లాంట్ లో ఎరువుల ఉత్పత్తి స్టార్ట్ అవుతుందని చెప్పి కేంద్రానికి తెలిపారు అధికారులు. ఫ్యాక్టరీ అభివృద్ధి పనులు 99.53% పూర్తయ్యాయని చెప్పారండి. దేశంలో 5 ఎరువుల ఫ్యాక్టరీల అభివృద్ధిపై నిన్న కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆయా ప్లాంట్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అధికారులు ప్లాంట్ కి సంబంధించి వివరాలు అవి చెప్పారు. కరోనా సంక్షోభం వల్ల కొన్ని చిన్న పనుల్లో జాప్యం తప్ప రెస్ట్ ఆఫ్ ద వర్క్ అయిపోయింది. 99.53% పూర్తయ్యాయని చెప్పారు. సో సెప్టెంబర్ ఆఖరికల్లా ఇది స్టార్ట్ కాబోతోంది. ఫ్యాక్టరీ తెరిపించేందుకు కాక ఎనలేని కృషి చేశారండి. ఈ ఎరువుల ఫ్యాక్టరీ 1980లో ఉత్పత్తి స్టార్ట్ అయింది, 99లో మూతపడింది. అప్పటి నుంచి కూడా దాన్ని తెరిపించడానికి కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి అనేక ప్రయత్నాలు చేశారు. 2004లో పెద్దపల్లి ఎంపీగా ఉన్న ఆయన ఫ్యాక్టరీని తెరిపించడానికి అప్పటి ప్రధాని మన్మోహన్ కి ఎన్నోసార్లు విజ్ఞప్తి కూడా చేశారు. ఇక 2009లో ఎంపీగా జి వివేక్ కూడా ఈ ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చేశారు. 10,500 కోట్ల బకాయిల్ని మాఫీ చేయించేలా ప్రధాని మన్మోహన్ తో మాట్లాడి ఒప్పించిన సిచ్యుయేషన్. సో కాకా అండ్ వివేక్ చొరవ వల్ల ఇవాళ మళ్ళీ అక్కడ ఎరువులు ఉత్పత్తి చేసేందుకు ఫ్యాక్టరీ రెడీ అవుతున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. అండ్ దేశంలో 3 లక్షలు, మహారాష్ట్రలో 1,00,000. దేశంలో ఒక్కరోజే 11,113 కరోనా కేసులు నమోదయ్యాయి. 388 మంది చనిపోయారు. 8,890కి మరణాలు కూడా చేరుకున్నాయి. ప్రపంచం మొత్తం 76.71 లక్షల మందికి కరోనా సోకిందండి. దేశం మొత్తంలో 3 లక్షల కేసులు అయితే ఓన్లీ మహారాష్ట్రలో 1,00,000 కేసులు నమోదైన సిచ్యుయేషన్. సో మొత్తం 1,46,362 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 1,54,131 మంది కోలుకున్నారు. ఇది ఒక్కటే మన దగ్గర పాజిటివ్ థింగ్ ఏంటంటే కోలుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండడం. ఒక్క మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 3,493 కొత్త కేసులు నమోదయ్యాయి. సో 1,00,000 చేరిపోయింది. అండ్ 3,717 మంది అక్కడ చనిపోయిన సిచ్యుయేషన్.
సో దానికి సంబంధించిన వార్త. అండ్ డ్యూటీ ఎక్కిన జూడాలు మొత్తం 15 రోజుల్లో డిమాండ్లు తీరుస్తామని చెప్పి మంత్రి ఈటెల హామీ ఇచ్చారు అని చెప్పి జూనియర్ డాక్టర్లు చెప్తున్నారండి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కరోనా ట్రీట్మెంట్ కి సంబంధించి హామీ వచ్చింది. అందుకని చెప్పి సమ్మె విరమించి జూనియర్ డాక్టర్లు డ్యూటీ ఎక్కిన సిచ్యుయేషన్. గాంధీ ఆసుపత్రిలో సిబ్బందిని మరొక 30% పెంచుతామని చెప్పి అన్నారట. డాక్టర్లు, నర్సులు, పేషెంట్ కేర్, శానిటేషన్ సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. అండ్ ఎస్పీజీ భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. 15 రోజులు తరచూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తారు అని చెప్పి కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. సో వాళ్ళు సమ్మె విరమించారు. అండ్ అదే పేజ్లో జాగ్రత్తలు పాటిస్తే కొన్ని నెలల్లోనే కరోనా అంతం. ఇది చాలా చాలా హ్యాపీయెస్ట్ న్యూస్. అయితే పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే జాగ్రత్తలు పాటిస్తే ఎవరు చెప్పారంటే ఐఐసిటి డైరెక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఒక వెబినార్ లో ఆయన వివరించిన మాటలు ఇవన్నీ. అప్రమత్తంగా ఉండాలి కరోనా పట్ల. ప్రజలందరూ కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ, మాస్కులు పెట్టుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రతకి ప్రాధాన్యతనిస్తూ ఉంటే కొన్ని నెలల్లోనే కరోనా అంతమవుతుంది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన సిచ్యుయేషన్. మొదట్లో ఈ వైరస్ సోకితే జలుబు, దగ్గు, జ్వరం వంటి సిమ్టమ్స్ కనిపించేవి. బట్ ఇప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కూడా కనిపించట్లేదు. యంగ్స్టర్స్ ఎవరైతే బయటకు వెళ్తున్నారో వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి వస్తున్నారో, వాళ్ళకేం లక్షణాలు లేకపోయినా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ వీళ్ళు ఇన్ఫెక్ట్ అవుతున్న సిచ్యుయేషన్, కరోనా బారిన పడుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. సో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా ఆయన సూచించారు. ఇష్టం వచ్చినట్లు తిరగొద్దు, అవసరమైతేనే బయటకు వెళ్ళండి అని చెప్పి కూడా ఇది పదే పదే నిపుణులు చెప్తున్నారండి. అండ్ ఆల్సో క్లైమాటిక్ చేంజెస్, వాతావరణం మారింది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో వైరస్ మరింతగా విజృంభించే ఛాన్సెస్ ఉంటాయి. సీజనల్ ఫీవర్స్ ఉంటాయి. సో అనవసరంగా బయటకు వెళ్ళి ఏదో తెచ్చుకుని మళ్ళీ ఆ జలుబు, దగ్గు లేకపోతే అలాంటి ఏ సిమ్టమ్స్ కనిపించినా సరే ఇది కరోనానా లేకపోతే మరొకటో అర్థం కాక మానసిక వ్యధ, మనకి టెన్షన్, మన చుట్టూతో టెన్షన్, ఇంట్లో వాళ్ళకి టెన్షన్, ఇన్ని అవసరం లేదు కదా. సో అత్యవసరం అయితేనే గడప దాటండి అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్న సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్లో ఏపీ 38 టీఎంసీలు ఎక్కువ తీసుకుంది. గాజుల దిన్నె నుంచి వాడుకున్నవి లెక్కల్లో చూపలేదని చెప్పి కృష్ణా బోర్డుకి తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ లెటర్ రాశారండి. కృష్ణా నీళ్లలో కేటాయింపుల కన్నా 38.56 టీఎంసీలని ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా తీసుకుందని చెప్పి ఆయన ఈ లెటర్ లో పేర్కొన్న సిచ్యుయేషన్. గాజుల దిన్నె నుంచి ఏవైతే నీళ్లు తీసుకుందో ఎక్స్ట్రాగా తీసుకున్న నీటి లెక్కల్ని చూపించలేదు అని చెప్పి ఆయన కృష్ణా బోర్డుకి తెలిపారు. 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలని అంగీకరించిన ఏపీ లాస్ట్ వాటర్ ఇయర్ లో 614.96 టీఎంసీలకు గాను 653.61 టీఎంసీలను తరలించుకుపోయింది. బట్ తెలంగాణ మాత్రం తక్కువ వాడుకుంది. అంటే 316.79 టీఎంసీలు తీసుకోవాల్సి ఉండగా 278.14 టీఎంసీలు మాత్రమే తీసుకున్నది తెలంగాణ. లెక్కల్లో మొన్న ఏదైతే 12వ బోర్డు మీటింగ్ జరిగిందో అక్కడ ఆ లెక్కల్లో నీటి వినియోగానికి సంబంధించిన ఏవైతే లెక్కలు సమర్పించారో అందులో ఈ గాజుల దీని నుంచి తీసుకున్న ఈ టీఎంసీల నీళ్ళని చూపించలేదు అని చెప్పి కూడా ఈయన ఈ కృష్ణా బోర్డుకి లేఖ రాశారు. ఈఎన్సీ 2 కామన్ రిజర్వాయర్ల నుంచి ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా 169.66 టీఎంసీలు, సాగర్ కుడికాల్వ ద్వారా 160 టీఎంసీలు ఇట్లా వినియోగించుకుంటోంది. యూటిలైజేషన్ లెక్కలు సరిచేయాలని చెప్పి కూడా ఈఎన్సీ ఆ లేఖలో సూచించిన సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ఆన్లైన్లో క్లాసులు, ఫీజు కోసం ఫోన్లు అకాడమిక్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ చేసిండ్రు. ఒక పక్క క్లియర్గా మనకి రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ క్లియర్గా ఇండికేషన్స్ వస్తున్నాయి. ఆగస్టు 15 వరకు ఎలాంటి విద్యా సంస్థలు స్టార్ట్ కావు అని చెప్పి. అయినా సరే చాలా స్కూల్స్, చాలా పెద్ద పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పుకునే స్కూల్స్ ఏవి కూడా రూల్స్ పట్టించుకోకుండా బిహేవ్ చేస్తున్నాయి. ఫస్ట్ టర్మ్ ఫీజు కోసం పేరెంట్స్ కి కాల్స్ చేసి విపరీతంగా ప్రెషర్ పెడుతున్నాయి. క్లాసులు మొదలు పెట్టేస్తున్నాయి. ఎవరైతే ఫీజు కడతారో వాళ్ళకే పాస్వర్డ్ ఇస్తున్న సిచ్యుయేషన్ క్లాసెస్ లో జాయిన్ అవడానికి. ఒకవేళ కట్టకుండా ఒక 10 క్లాసులు కనుక మిస్ అయితే మళ్ళీ ఈ జరిగిపోయిన 10 క్లాసులు చెప్పడానికి ఇంకొక 10% ఎక్స్ట్రా కట్టాలి ఫీ అని చెప్పి కూడా రక్తం పీల్చేస్తున్న సిచ్యుయేషన్ మనకు కనిపిస్తుంది. మనీ పే చేస్తేనే లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇస్తున్నారు. సో ఈ 10% ఎక్కువ పే చేసి లేట్ ఫీ కట్టి మళ్ళీ జాయిన్ అయినా సరే మళ్ళీ జరిగిపోయిన క్లాసెస్ ని, పెండింగ్ క్లాసెస్ ని కూడా చెప్తున్న సిచ్యుయేషన్ కూడా కనిపించట్లేదని చెప్పి చాలా మంది పేరెంట్స్ మొరపెట్టుకుంటున్నారు. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ తో స్టూడెంట్స్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో సిలబస్ మిస్ అవ్వకుండా కొన్ని స్కూల్స్ మార్చిలో ఆన్లైన్ క్లాసులు చెప్పాయి. కొన్ని రోజులు అన్ని తరగతుల స్టూడెంట్స్ ని ఎగ్జామ్ లేకుండానే ప్రమోట్ చేసింది ప్రభుత్వం, మనందరికీ తెలుసు. ఈ నెల 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా కరోనా వల్ల ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏం చేస్తున్నాయమ్మా అంటే నెలన్నర ముందే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసేసాయి. అండ్ విపరీతమైన ప్రెషర్ పెడుతున్నాయి పేరెంట్స్ మీద. ఇన్స్టాల్మెంట్స్ లో కట్టమంటుండ్రు.
గవర్నమెంట్ చెప్పినా కూడా ఫీజు పెంచిండ్రని చెప్పి చాలా మంది పేరెంట్స్ ఏమంటున్నారంటే క్లియర్ గా గవర్నమెంట్ చెప్పింది ట్యూషన్ ఫీ మాత్రమే వసూలు చేయాలి చెప్పేటంత వరకు అని చెప్పి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా ఫీజు మొత్తం అన్ని కూడా అందులోనే కలిపేస్తున్నారు. ఇదే ట్యూషన్ ఫీ ఇంతే అని చెప్పి చూపిస్తున్నారు, బట్ అందులోనే ఏ రకమైన ఫీలు ఉంటాయో అవన్నీ కలిపేసేసి ట్యూషన్ ఫీని చూపిస్తున్నారు. పేరు మాత్రమే ట్యూషన్ ఫీ అంటున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ ట్యూషన్ ఫీ మాత్రమే వసూలు చేయాలని చెప్పింది కాబట్టి. ఇట్లా ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే 9 జిల్లా ఆసుపత్రుల్లో కోవిడ్ యూనిట్లు రెడీ, మరి డాక్టర్ లేరి. జిల్లా ఆసుపత్రులు అంటే విపరీతంగా ప్రెషర్ పడుతోంది కాబట్టి గాంధీ హాస్పిటల్ మీద జిల్లా కేంద్రాల్లో కూడా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. లెవెల్ 1, 2 కరోనా పేషెంట్లకు అక్కడే చికిత్స, లెవెల్ 3లోనూ మరీ సీరియస్ ఉంటేనే గాంధీకి రెఫర్ చేయాలి. అన్ని చోట్ల ఐసీయూలు, వెంటిలేటర్లు. ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పి కరోనా పేషెంట్స్ ని క్లాసిఫై చేశారు. అంటే బాగా సీరియస్ గా ఉంటే లెవెల్ 3 లాంటి సీరియస్ కేసులు మాత్రమే గాంధీకి రిఫర్ చేసేలాగా. అంటే మైల్డ్ సిమ్టమ్స్ అంటే సాధారణ దగ్గు, జలుబు, జ్వరం ఉన్న కేసుల్ని లెవెల్ 1 గా పరిగణిస్తారు. వీళ్ళకి జిల్లాలో ఏవైతే కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారో అక్కడ యూనిట్స్ లో అబ్జర్వేషన్ లో పెడతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న మోడరేట్ కేసెస్ ని లెవెల్ 2 గా పరిగణిస్తారు. ఇలాంటి కేసులకి ఆక్సిజన్, మెడికేషన్ అవసరం అవుతాయి. అవి కూడా జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనే ఇచ్చేలాగా ఏర్పాట్లు చేశారు. సీరియస్ కేసులను లెవెల్ 3గా, అంటే వీటికి ఖచ్చితంగా ఈ కేసులకి ఐసీయూలో వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ఇస్తారనమాట. ఇలాంటి వారిని అత్యవసరం అయితే గాంధీకి తరలిస్తారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే అన్ని చోట్ల ఐసీయూలు, వెంటిలేటర్లు ఉన్నాయి, బట్ ఇంకా డాక్టర్లు లేరు అని చెప్పి మనం, స్పెషలిస్టులు ఎవరు లేరు జిల్లా ఆసుపత్రిలో అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్న సిచ్యుయేషన్. అండ్ జిల్లేడు చెట్లపై మిడతలు, భూపాల్పల్లి జిల్లాలో కలకలం. పెద్ద ఎత్తున నిన్న భూపాల్పల్లి జిల్లాలో కలకలం రేగిందండి. మనకు తెలుసు, మొన్ననే సీఎం కేసీఆర్ చెప్పారు 200 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి, అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి, ఏ క్షణానైనా ఈ మిడతల దండు వస్తుంది అని చెప్పి. ఆయన చెప్పి 24 గంటలు కూడా గడవలేదు, అప్పుడే భూపాల్పల్లి జిల్లాలో జిల్లేడు చెట్ల మీద మిడతలు కనిపించడం, ఆ ఆకుల్ని తినేసేయడం, ఇవన్నీ చూశారు వ్యవసాయ అధికారులు. అయితే ఇవి లోకల్ మిడతలే అని చెప్పి ప్రకటించారండి. భయం అక్కర్లేదు, ఇవి లోకల్ మిడతలే, ఇవి డెజర్ట్ లోకస్ట్ కాదు, ఎడారి మిడతల దండు కాదు అని చెప్పారు. అయినా సరే అలర్ట్ గా ఉండాలి, ఏ క్షణానైనా మిడతల దండు దాడి చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మొత్తం అలర్ట్నెస్ ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే H1B కొత్త వీసాల సస్పెన్షన్. అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయండి. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు వైట్ హౌస్. అయినా సరే అమెరికాలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి ఈ H1B వీసాని సస్పెండ్ చేయాలని చెప్పి అమెరికా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. October 1 నుంచి మొదలయ్యే కొత్త ఫిజికల్ ఇయర్ లోను H1Bతో పాటు H2B, J1, L1 లాంటి ఇతర ఎంప్లాయ్మెంట్ వీసాల్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో ఆర్టికల్ వచ్చింది. ఇలా అయితే చాలా ఇబ్బంది ఉంటుంది ఇండియన్ టెక్కీస్ కి ఎస్పెషల్లీ. అండ్ ఆల్సో ఇండియాకి తిరిగి వచ్చిన టెక్కీస్ కి మళ్ళీ అమెరికాలో ఉద్యోగం పొందడం కూడా చాలా ఇబ్బందిగా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనా పేషెంట్లను జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు ఢిల్లీ సర్కార్ ఆసుపత్రులపై సీరియస్ అయిందండి. యాక్చువల్లీ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, కొన్నిసార్లు చివరి చూపు కూడా దక్కడం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. బెడ్స్ ఖాళీగా ఉన్నా సరే ఈ వెయిటింగ్ ఏరియాలో డెడ్ బాడీస్ ఎందుకు పెడుతున్నారని చెప్పి క్వశ్చన్ చేసింది. కేంద్రం ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు గవర్నమెంట్స్ కి నోటీసులు కూడా జారీ చేసింది. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఢిల్లీ, చాలా చోట్ల ఇలా జరుగుతోందని చెప్పి కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన సిచ్యువేషన్. చెత్త కుప్పల్లో డెడ్ బాడీలు పడేయడం ఏంటి అసలు ఇది ఏం జరుగుతోంది అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. పట్టించుకోని పరిస్థితి ఏంటి, కరోనాతో చనిపోయిన వారి డెడ్ బాడీస్ నిర్వహణ విషయంలో ఎందుకు కేర్ తీసుకోకుండా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, చివరి చూపు చూసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీస్ కి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదని చెప్పి కూడా క్వశ్చన్ చేసి 4 రాష్ట్రాలు ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిగా లేవు ఫెసిలిటీస్ అని చెప్పి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. డాక్టర్లకి జీతాలు ఇవ్వకపోవడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. 17వ తేదీకి వాయిదా వేసింది. టెస్టులు ఎందుకు తగ్గాయి, క్లియర్ గా ఢిల్లీలో కరోనా టెస్టులు 7,000 నుంచి టెస్టింగ్ కెపాసిటీని 7,000 నుంచి 5,000కి తగ్గించారు, ఎందుకు తగ్గాయి వివరణ ఇవ్వండి అని చెప్పి కోర్టు క్వశ్చన్ చేసింది. సో మరి మన రాష్ట్రం గురించి కనుక సుప్రీంకోర్టు ఆలోచిస్తే మరి దారుణంగా ఉంటుంది. మన దగ్గర ఇంకా 100లోనే ఉన్నాయి టెస్టులు. ఎనీవేస్, అదే పేజ్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఐటమ్ చూడండి. 97 ఏళ్ల వృద్ధుడు కరోనా నుంచి కోలుకున్నాడు. ఆగ్రాకి చెందిన 97 ఏళ్ల ముసలాయన కరోనా నుంచి కోలుకున్నాడు. సో దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్. మామూలుగా మనం ఏమనుకుంటున్నామంటే కరోనా వస్తే ఇంక ఇంతేనా అని చెప్పి ఒక భయం కూడా ఉంది, అలా ఏం లేదు. బట్ ఏంటంటే రాకుండా చూసుకోవడం ఎందుకు అంటే మన వల్ల మన ఇంట్లో పెద్దలకు కానీ పిల్లలకు కానీ అది
ఇన్ఫెక్షన్ సోకకుండా. మహారాష్ట్ర మంత్రి ముండేకు పాజిటివ్ అని చెప్పి మనం అదే పేజ్ లో చూస్తున్నాం. మహారాష్ట్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ ధనంజయ్ ముండే ఆయనకి కరోనా పాజిటివ్ గా తేలింది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కరోనా కట్టడికి రెమ్డెసివిర్ మందు మహారాష్ట్ర ట్రయల్స్, బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకోబోతోంది మహారాష్ట్ర గవర్నమెంట్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. రెమ్డెసివిర్ జనరల్ గా సార్స్ కానీ మెర్స్ కానీ ఇలాంటి వాటికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసిన ఈ రెమ్డెసివిర్ విషయంలో మొదటి నుంచి కూడా చాలా ఆశలు ఉన్నాయి. మోరోవర్ కోతుల మీద ఇది సక్సెస్ఫుల్ గా దీని ప్రయోగాలు కూడా ఫలించిన సిచ్యుయేషన్. సో బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. రాష్ట్రంలో తయారీకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి కూడా చేస్తోంది. దేశంలోని కొన్ని కంపెనీలకు డ్రగ్ పేటెంట్ లైసెన్స్, సెంటర్ పర్మిషన్ లేక ఆగిన యుఎస్ మందు తయారీ అని చెప్పి మనం ఆర్టికల్ చూస్తున్నాం. ఇది చాలా కాస్ట్లీయెస్ట్ మంది, ఇది చాలా తక్కువ మందికే ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడే తయారు చేసుకునేలాగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కూడా మహారాష్ట్ర దీనికి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న సిచ్యుయేషన్. ఆక్సిజన్ అత్యవసరమైన పేషెంట్లకు ఈ మందు బాగా పనిచేస్తుందని చెప్పి డాక్టర్లు సైంటిస్టులు ఆల్రెడీ చెప్తున్న సిచ్యుయేషన్. సింగపూర్ సర్కార్ ఈ మందును ఇప్పటికే షరతులతో కూడిన పర్మిషన్ కూడా ఇచ్చింది. సో లైసెన్స్ ఉన్న పర్మిషన్ లేదు. అమెరికాకు చెందిన ఈ మందు తయారీకి మన దేశంలో కొన్ని కంపెనీలు పేటెంట్ లైసెన్స్ కూడా పొందాయి, కానీ కేంద్రం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. అందుకని చెప్పి వెయిట్ చేస్తున్న సిచ్యుయేషన్. సో ఎప్పటి నుంచో మేము అడుగుతున్నాం రెమ్డెసివిర్ తయారీకి లైసెన్స్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్తోంది. అండ్ అదే పేజ్ లో కరోనా కొత్త లక్షణాలు, రుచి, వాసన తెలియదు. సో సిమ్టమ్స్ లిస్ట్ లో చేర్చడానికి కేంద్ర సర్కార్ ఆలోచన చేస్తోందండి. ఈ లక్షణాలు ఉన్న వారికి టెస్టులు చేయడంపై చర్చిస్తున్నారు. సో కరోనాకు సంబంధించి సిమ్టమ్స్ లిస్ట్ పెరుగుతూనే ఉంది. సో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఒకసారి చూద్దాం. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వలస కూలీలకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వాళ్ళకి వారంలోపు టెస్టులు చేయాలి. ఒకవేళ ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు చేయాలి. అండ్ కరోనా డ్యూటీలో ఉన్న హెల్త్ వర్కర్లు, కంటైన్మెంట్ జోన్స్ లో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్ కు లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయాలి. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కాంటాక్ట్ అయ్యి లక్షణాలు కనిపించని హై రిస్క్ వ్యక్తులు, అంటే ఏజ్ ఓల్డ్ కానీ లేకపోతే కోమార్బిడ్, ఇదివరకు ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి కరోనా రోగిని కలిసిన 5 నుంచి 10 రోజుల్లో కంపల్సరీ టెస్టులు చేయాలి. హాట్స్పాట్లు, కంటైన్మెంట్ జోన్స్ లో ఉంటున్న పేషెంట్లు, శ్వాస సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా టెస్టులు చేయాలి అని చెప్పి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే జీఎస్టీ చెల్లింపుదారులకు కాస్త రిలీఫ్ ఇచ్చారండి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రిటర్న్లపై లేట్ ఫీజులు ఎత్తివేస్తూ డెసిషన్ తీసుకున్నారు. లేట్ పేమెంట్స్ పై వడ్డీ కూడా తగ్గించారు. నిన్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వచ్చే నెల మళ్ళీ స్పెషల్ మీటింగ్, ఆ రాష్ట్రాల పరిహారాలపై నిర్ణయం అయ్యేది. యాక్చువల్లీ రాష్ట్రాలు అన్ని కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాయి పరిహారానికి సంబంధించి. బట్ ఏంటంటే నిర్ణయం వాయిదా పడింది రాష్ట్రాలకు ఇచ్చే పరిహారానికి సంబంధించి. అండ్ ఇన్స్టెంట్ గా ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ యోనో యాప్ ద్వారానే ఇంకా కేవలం పాన్ నెంబర్, ఆధార్ ఉంటే చాలు, ఇంట్లోనే ఉండి పూర్తి పేపర్లెస్ సౌకర్యం కల్పించింది. ఇన్స్టెంట్ గా ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వార్త. ఇక అదే పేజ్ లో మరిన్ని బ్యాంకుల్ని కలిపేస్తామని చెప్పి అంటున్నారండి. మరిన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్ని కలిపేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. ప్రభుత్వాస్తుల నిర్వహణ కోసం తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే చాలా బ్యాంకుల్ని మర్జ్ చేసిన సిచ్యువేషన్, ఇంకా మరిన్ని చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. అండ్ అదే పేజ్ లో ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్, 150 కోట్ల ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ చేశామని చెప్పి ఏసీబీ చెప్తోంది. ఈ ఈఎస్ఐ 988.77 కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారు 150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది ఏసీబీ. అప్పుడు కార్మిక మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నకిలీ బిల్లులు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి నిన్న ఆయన అరెస్ట్ చేశారు. దీనిలో 19 మంది ప్రమేయం ఉంది అని చెప్పి కూడా ఏసీబీ రిపోర్ట్ లో ఉందండి. అయితే కిడ్నాప్ తరహాలో తీసుకెళ్లారు అచ్చెన్నాయుడిని. అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియదు, ఏ రకంగానూ ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్లారు. జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి విమర్శించారు. అయితే కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకేంటి, పక్కా ఆధారాలతోనే ఆయన అరెస్ట్ చేశామని చెప్పి మంత్రి బొత్స అన్నారు. అయితే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కామెంట్ చేసిన సిచ్యుయేషన్. సో ఇవ్వండి. అండ్ రాజ్యసభకు దేవేగౌడ, మాజీ ప్రధాని జేడీఎస్ లీడర్ హెచ్డి దేవేగౌడ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్ణాటక నుంచి దేవేగౌడతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, మరొక 2 బీజేపీ నేతలు కూడా ఎన్నికయ్యారు. ఇవి ఇవాల్టి మేజర్ వార్తలు. వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు మీకు వివరంగా వినిపించాను. ఎలా ఉంది ప్రయత్నం మీరు షేర్ చేసుకోండి మీ కామెంట్ కింద కామెంట్ సెక్షన్ లో. ఎందుకంటే కొంతమంది తగ్గించమంటున్నారు డ్యూరేషన్, అంటే చాలా మంది అన్నారు వద్దు కంటిన్యూ చేయండి, అన్ని వార్తలు చెప్తున్నారు అని చెప్పి కూడా చెప్పారు. ఇంకా మీ ఫీడ్బ్యాక్ ని వి వెల్కమ్.
డెఫినెట్లీ మీరు మాకు సజెషన్స్ చేస్తే మేము దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ యా, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:30కి వచ్చి వెలుగు పేపర్లో వచ్చిన వార్తల్ని మీరు ఏ పనిలో ఉన్నా సరే నేను మీకు వివరంగా చెప్తాను. అండ్ వీకెండ్ కదా, జాగ్రత్తగా ఉండండి. మాల్స్ ఓపెన్ చేశారని చెప్పి వెళ్ళిపోకండి. అత్యవసరం అయితేనే బయటకు రండి. సీజన్ కూడా బాగాలేదు కాబట్టి వి షుడ్ బి మోర్ కాషియస్. కేసులు కూడా ఎలా పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా. మాస్క్లు పెట్టుకోండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించండి. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు జాగ్రత్త. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి. సో ఇవి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు. మళ్ళీ రేపు కలుద్దాం. హ్యావ్ అ వండర్ఫుల్ డే. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.